హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శృతి పల్లి విత్ మామ్. సో ఈరోజు వీడియో వచ్చేసైతే ఫుడ్ ఛాలెంజ్ అనమాట. సో ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ ఎవరితో అనుకుంటున్నారా? నేను, మమ్మీ ఇంకా సుజాత ఆంటీ అనమాట. సో ఈరోజు ఫుడ్ ఛాలెంజ్లో మేము పెట్టుకున్న వెరైటీస్ ఏంటి అంటే, ఇది చికెన్ బిర్యానీ, ఇది వైట్ రైస్, చికెన్ బిర్యానీ, వైట్ రైస్, చికెన్ కర్రీ. సో ఈ ఐటమ్స్ అన్నమాట. సో ముగ్గురికి ఈక్వల్గా పెట్టేస్తాము ఫుడ్. ఎవరైతే ఫస్ట్ అయిపోతుందో వాళ్ళు విన్, మిగతా ఇద్దరు కూడా లూజర్స్ అనమాట. సెకండ్ అయినా కూడా వాళ్ళకి ఏముండదు, వాళ్ళు కూడా ఛాలెంజ్ చేయాల్సిందే, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఓడిపోయిన వాళ్ళకి టాస్క్ ఏంటి అంటే కాకరకాయ అనమాట, కాకరకాయలు. సో ఒకటి మొత్తం తినాలి. ఇద్దరు తినాలా? ఇద్దరు తినాలి. ఓడిపోయిన వాళ్ళు ఇద్దరు తినాలి. ఓకే. ఒక్క ఫస్ట్ మెంబర్ తప్ప, ఫస్ట్ వచ్చిన వాళ్ళు తప్ప, సెకండ్ థర్డ్ ఎవరైనా సరే కాకరకాయ తినాల్సిందే. ఇన్ కేస్ ఒకవేళ కాకరకాయ తినలేము, వద్దు అనుకుంటే మాత్రం 500 ఛాలెంజ్ పెట్టుకుంటున్నాము, ముగ్గురం పెట్టుకుంటున్నాము. ఫస్ట్ ఎవరు విన్ అవుతారో వాళ్ళకైతే ఈ 500 ఇచ్చేసేయాలి, మిగిలిన సెకండ్ అండ్ థర్డ్ పీపుల్. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం ఫుడ్ ఛాలెంజ్. అండ్ ఇంకొకటి టైమర్ కూడా నేను పెడతాను, 10 minutes అనమాట. ఓకే, ఫుడ్ అంతా పెట్టిన తర్వాత టైమర్ ఆన్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ 10 minutes అనమాట. 10 minutesకి ఇంకా ఎవరి ఫుడ్ అయితే మిగిలిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు, అండ్ ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళు గెలిచినట్టు. వాళ్ళకి మిగిలిన ఇద్దరు 500 ఇచ్చేసేయాలి. కాకరకాయ తినకపోతే, కాకరకాయ తింటే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, లెట్స్ స్టార్ట్. సుజాత మాట్లాడవే, ఏం మాట్లాడట్లేదు. దోసకాయ చికెన్ అండి, చాలా చాలా బాగా చేశాను. అయితే వీళ్ళు చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. మమ్మీ చేస్తే బాగానే ఉంటుంది, కాకపోతే తినడం ఎట్లానో అర్థం అవ్వట్లేదు. మరి అమ్మ వంటలు బాగా చేస్తుంది, మీరు కూడా రండి తిందరా కొంచెం. అంటే పోటీనే కదా మరి. ఎగ్గు సారీ ఓకేలే కదా ఎగ్గు. సో గాయస్, ఫుడ్ సర్వింగ్ అయితే అయిపోయింది. 3 ప్లేట్స్లో ఈక్వల్గా సర్వ్ చేసింది మమ్మీ అయితే. సో చికెన్ కర్రీ, ఎగ్, చికెన్ బిర్యానీ, రైస్, ఆనియన్, లెమన్, కర్డ్ కావాలంటే కర్డ్ ఉంది. సో చెప్పాను కదా టైమర్ ఆన్ చేస్తాను అనేసి. టైమర్ అయితే 10 minutes పెడుతున్నాను. 10 minutes లోపు ఎవరైతే ఫినిష్ చేసేస్తారో వాళ్ళు ఫస్ట్, తర్వాత ఇంకా ఎవరు ఫినిష్ చేసినా సరే వాళ్ళు లూజర్స్ అన్నట్టే, సెకండ్ అండ్ థర్డ్ వాళ్ళు. వాళ్ళకి వచ్చేసి చెప్పాను కదా కాకరకాయ అయితే తినాలన్నమాట. లాస్ట్ లో మనీ కాకరకాయ చూపించానా? ఇది కాకరకాయ అండ్ మనీ కూడా. ఈచ్ పర్సన్ 500 అయితే పెట్టాము. 1 2 3 500 అయితే పెట్టాము, 1500. సో ఎవరైతే విన్ అవుతారో ఫస్ట్ విన్ అయిన వాళ్ళకి ఈ మనీ ఇచ్చేసేయాలన్నమాట, సెకండ్ అండ్ థర్డ్ వాళ్ళు. ఒకవేళ ఇన్ కేస్ మనీ ఇవ్వద్దు అనుకుంటే ఈ కాకరకాయ అయితే మొత్తం తినేసేయాలి. సో లెట్స్ సీ ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తారు అనేసి. నేనైతే టైమర్ స్టార్ట్ చేస్తున్నా. తినగలమా లేదా అనే డౌట్గా ఉంది. అనిపిస్తుంది కదా. టైమర్ అయితే స్టార్ట్ చేసేసాను. లెట్స్ స్టార్ట్. ఓకేనా? స్టార్ట్ ఈటింగ్. సుజాత మా బుజ్జమ్మే తొందర తింటుంది. ఎవరు తింటారో చూడాలి. కర్రీ సూపర్గా ఉంది. ఎట్లుంది? బిర్యానీ తిన్నా ఫస్ట్, బాగుంది. అది వచ్చేసింది. బిర్యానీ బయట నుంచి తెప్పించాము. ఫస్ట్ టైం అనమాట దోసకాయ చికెన్ కాంబినేషన్లో తినడం నేను. అవును, మమ్మీ చేయడం కూడా ఫస్ట్ టైం దోసకాయ చికెన్. నార్మల్గా మనం గోంగూర చికెన్ అలా తింటాం కదా, నార్మల్ చికెన్. ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగుంది, చాలా బాగుంది. చెమట్లు వచ్చేస్తున్నప్పుడే. కాకరకాయ తినలేము, అందుకని గెలవాలి.
చూస్తేనేమో తినేస్తాము అన్నట్టు ఉంది, తింటుంటే వాళ్ళు పోవట్లేదు. వాళ్ళకన్నా ముందు నేను తినగలనా లేదో చూడండి. ఎవరు తింటారు చూడాలి, లేకుండా కాకరకాయ. లాస్ట్ టైం అది గెలిచిందన్న. ఇంతకుముందు మమ్మీ యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసినప్పుడైతే ఫుడ్ ఛాలెంజ్ ఆంటీ ఇంకా మమ్మీ చేశారనమాట. అప్పుడు సుజాత ఆంటీ విన్ అయ్యారు. కాకపోతే అప్పుడు ఛాలెంజ్ పెట్టుకోలేదు. పీసెస్, ఎగ్గు, బిర్యానీ, వైట్ రైస్. రైస్ తినడమన్నా కొంచెం ఏమో కానీ పీసెస్ తినడం చాలా కష్టం అనిపిస్తుంది ఎక్కువ ఒకేసారి తినాలంటే. నేనే తొందర తింటాను. టైం ఆల్రెడీ 2 minutes రాను. పోటీ ఏమో కానీ సుజాత బిర్యానీ అయిపోయింది. అయ్యయ్యో. సుజాత అంటే Pieces గెలవాలి కూడా గెలవాలి తినాలి అని సుజాత. Pieces కూడా. ఎక్కడ కాకరకాయ తినాల్సి వస్తుందేమో అనేసి. సెకండ్ వచ్చిన వాళ్ళు కూడా కాకరకాయ తినాల్సిందే. సో ఫస్ట్ రావాలి. ఫస్ట్ తిన్న వాళ్ళు కాకరకాయ తినకూడదు. ఇప్పటి వరకు ఎవరైనా ఛానల్ చూడకపోతే మాత్రం ప్లీజ్ డూ వాచ్ శృతిపల్లి విత్ మామ్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి చూడండి, కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ మొత్తం వస్తాయి, అప్డేట్స్ వస్తాయి ఎప్పటికప్పుడు. అండ్ ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ఏం వీడియోస్ చేయాలనేది కూడా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తాము అది చేయడానికి. అంటే కనిపించకుండా తినేస్తుంది మొత్తం. అమ్మ పోవట్లేదు నాకు, అవ్వట్లేదండి. తినాలి. ఆల్రెడీ 4 minutes అయిపోయింది. Yes. ఇంత ఫాస్ట్ ఫుడ్ తింటే మీద ఫస్ట్ టైం నేను. నన్ను చాలా స్లో తింటది. మమ్మీ ఏమంటదంటే నాకు ఫుడ్ పెట్టి అమ్మా ఫుడ్ ఇంకో ఊరు కూడా వెళ్ళేసి రావచ్చు తినేలోపు. ఊరెళ్ళి రావచ్చు. నేను అదే అనుకుంటా ఎప్పుడు, అంటే తినమ్మా అని. డిషెస్ కావాలా సుజాత? పక్కన పెట్టుకో. అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకో కొంచెం పెట్టించుకుంటుంది బేబీ. ఎందుకంటే నా పక్కన వాళ్ళు తినేసి వెళ్ళిపోతా ఉంటారు, నేను కూర్చొని తినాల్సి వస్తుంది, కొంచెమే పెట్టించుకుంటాను. కొంచెం పెట్టించుకొని ఇంకా లెగిస్తుంది అనమాట. ఇది ఒక ఎక్స్పీరియన్స్ కావాలి ఇప్పుడు ఆమెకి. ఫాస్ట్గా తినడం అలవాటు అవుతుంది. ఇప్పుడు నేను గెలవాలన్నమాట, అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది ఓ ఏమైంత ఫాస్ట్ కూడా తింటుందా అనేది. అట్లీస్ట్ ఈ విధంగా తింటదేమని నేను తెలుసుకుంటాను. దీంట్లో ఓడిపోయానంటే ఇంకా ఫిక్స్ అయిపోతారు, నేను ఇట్లానే తింటాను స్లోగా అనేసి. సో ఫాస్ట్గా తినేసేయాలి ఇప్పుడు. చాలా అంటే చాలా స్లో. 1/2 hour పైన పడిద్దండి ఆ మన్నం తినేసరికి. నేనే షాక్ అవుతున్నా. అంత మంచి నీళ్ళు తాగినా అరగంట పైన మంచి నీళ్ళు తాగినా. కానీ జంక్ ఫుడ్ ముందు పెడదామని నేనే ఫస్ట్ తింటాను. జంక్ ఫుడ్ ఈ మధ్యలో తినట్లేదు కానీ ఈ మధ్య తగ్గించాం, కొంచెం హెల్త్ కాన్షియస్ అయ్యాం అనమాట. ఇంతకుముందు అయితే హెల్తీ ఫుడ్ ఏది పెట్టినా గంటలు అయ్యేది, జంక్ ఫుడ్ ఏది పెట్టినా మంచిగా అయిపోయేది తొందరగా. తింటున్నా సుజాత. అమ్మో సుజాత అంటే గెలవాలి అనేసి అట్లా మింగేసి నాకు తినకుండా.
కాదు లేకపోతే తను గెలవాలని 500 చేంజ్ కూడా తీసుకొని వచ్చిందండి అసలు గ్రేట్. ముగ్గురులో ఎవరైనా గెలవాలి కదా, ఒక్కలేనే. ఫోన్లో ఉన్నాయని చెప్పింది ఫస్ట్, చేంజ్ తీసుకొని వచ్చేసింది. నేనే గెలుస్తా అంటే చూద్దాం ఈరోజు అనుకుంటూ. మా మమ్మీ చూడట్లా ప్లేట్ నేను అయిపోయింది అయిపోయింది. అమ్మో ఎంత ఫుల్ పెట్టుకున్నా కూడా నాలుగు అయిపోవట్లేదు. చాలా బాగా వాటర్ తాగన్నప్పుడు ఫుడ్ పోదు. తినేసి చూడటం ఆమెకు వాటర్ తాగని ఫుడ్ తినలేదు ఇక. మీరు ఇద్దరు వాటర్ బాగా తాగండి, నేను అందులో ఫుడ్ తినేస్తాను. ఫుడ్ ఈ విధంగా కూడా తింటారా అనుకోవాలి. చాలా రోజుల తర్వాత ఇంత రైస్, ఇంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తింటున్నాం అసలు. ఇంతే 100 గ్రామ్స్, ఒక్క స్పూన్ అంతే. అంతే 100 గ్రామ్స్ కంటే ఇంకా తక్కువనే అసలు. అలా తినిద్దాను. అమ్మా మమ్మీ అయిపోయింది. అమ్మో అమ్మో గుడ్డు ఎల్లో కూడా తినాలి. ఎక్స్క్యూజ్ ఇంత రైస్ని ఇంకా ఎగ్ ఎల్లో తింటాం నందా. Gone. టైం 9 minutes అయిపోయింది. నేను కూడా నేను మమ్మీ ప్లేట్ చూడట్లేదు, మొత్తం సుజాత అంటే పైన కాన్సన్ట్రేట్ చేసేటుంది. తినేస్తుంది అనేది. మై గాడ్ అయిపోయింది. మమ్మీది అయితే అయిపోయింది. సో 9 minutes 50 seconds అవుతుంది. టెన్ మినిట్స్ అయిపోయింది గాయస్. నాకు 1500 చాలా అవసరం. 10 minutes అయితే అయిపోయింది. సో ఛాలెంజ్ కంప్లీటెడ్. నేనే లూజ్ మళ్ళీ. ఫస్ట్ విన్నర్, సెకండ్, థర్డ్. సెకండ్ వచ్చిన థర్డ్ వచ్చిన లూజర్సే. సో కాకరకాయ తినాల్సిందే. అంతే. ఓన్లీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే కాకరకాయ లేదు. నేను ఇప్పుడు తాగుతున్న వాటర్ గ్రేట్. నేను కూడా వాటర్ తాగుకుంటూ వెళ్ళాను. నా ప్లేట్ చూడండి, ఇంకా చికెన్ పీస్ అక్కడే ఉంది, రైస్ ఇక్కడే ఉంది. చాలా కష్టం తినడం. సుజాత గెలిచేది కానీ కొంచెం వాటర్ తాగడం వల్ల ఆ టైం సేవ్ అయింది నాకు. ఇద్దరు ఫినిష్ చేసేసారు. నేనైతే ఆనియన్స్ కూడా తిన్నాను, తినమన్నారు. ఫస్ట్ మమ్మీ, సెకండ్ సుజాత ఆంటీ, థర్డ్ నేను యాజ్ యూజువల్గా లేట్. సో చెప్పండి ఇప్పుడు ఏంటి మరి? ఇప్పుడేంటి, కాకరకాయ తినాలా? మీ ఇష్టం. నాకైతే 1500 కాకరకాయ తింటారా, అది 500 ఇస్తారా? సరే, నేను కాకరకాయ తింటాను, ఎందుకంటే నాకు ఇచ్చే పాకెట్ మనీ మమ్మీ తక్కువ. మళ్ళీ ఇప్పుడు ఆ 500 మళ్ళీ మమ్మీకి అంటే కష్టం. ఓకే, మొత్తం తినాలి అంతే. ఫుడ్ ఎలా తిన్నామో మొత్తం తినాల్సిందే. తోక వరకు తింటేనే. ఎందుకంటే 500 అంటే మరి అంత ఈజీనా? ఇంతసేపు ఎగబడుకుంటూ తిన్నాను అయితే, అసలు ఆగకుండా కుత్తుగా పడిపోతుంది. ఎగ్గులో నేను ఎల్లో అసలు తిన్నాను చూడండి. పోటీ అంటే పోటీనే కదా. మమ్మీ కష్టపడి తినింది. నేను కూడా నేను ఇమ్మని అనట్లేను 500. ఇది తింటే మాత్రం వద్దు నాకు, ఎందుకంటే ఇది తినడం కూడా కష్టం కదా. అందుకని ఇది తినకపోతే మాత్రం ఇద్దరు అది నాకు ఇవ్వాలి. ఆంటీ స్టార్ట్ చేయండి. ఇంకా నేనా? తినండి. ఇది ఇస్తా అంటే వద్దు. సరే, మీరు చెప్పండి ఇప్పుడు. కాకరకాయ తింటారా? 500 ఇచ్చేస్తారా మమ్మీకి? 500 పోతుంది. సరే, కాకరకాయ తింది మా ఇద్దరు. కాకరకాయ
సరే స్టార్టా. అమ్మో కాకరకాయ కర్రీయే కష్టం అట్లాంటిది. అస్సలు చాలా హెల్దీ, రెండు విధాలుగా వాళ్ళకి చూడండి హెల్దీ. చూద్దామా, తింటే మాత్రం పర్లేదు, నేను కూడా చూస్తాను ఎలా తింటారు. నాకు రాసి పెట్టున్నాయి అంతే. ఓ మై గాడ్ చూడండి ఇక పకోడీ అదేమన్నా. అమ్మో నేనైతే తప్పించుకున్నామా. అమ్మో నేను బయటకు వచ్చేలా ఉంది. పాపం కష్టంగా తినొద్దు, ఎందుకు Try చేస్తాను, చూద్దాం. కష్టంగా ఎందుకు తినాలి. See, one bite అయితే అయిపోయింది. నేనైతే పట్టుకుంటా అండి ఇవి. వాళ్ళు తింటారా తినారా చూద్దాం. ఇవి నాకే, ఇవి నాకే. నేను చూడండి మామిడికాయ తిన్నట్టు తింటామా. ఓ మై గాడ్ చూద్దాం, ట్రై చేస్తాను. ఓకే ఇంకొంచెం లెమన్ యాడ్ చేసుకుంటాను. దీనిపైన లెమన్ యాడ్ చేయమో కొంచెం. ఓకే. ఫస్ట్ టైం అసలు ఇలా జ్యూస్ కూడా ఎప్పుడు తాగలేదు దీన్ని. కష్టపడుతున్నారు. సుజాత మామిడికాయ తిన్నట్టు తింటున్నా నిజం కూడా. సుజాత అంటే చూడు గ్రేట్, చాలా హెల్తీ. తినండి తినండి, తోక చూపించాలి నాకైతే. నాకైతే మొదలు చూపించాలి అంతే. హాఫ్ తింటాము, హాఫ్. నేను అలా చెప్పలేదుగా, అయితే 200 అడిగిస్తారా? 50% ఇస్తాను, 50 తినండి. విల్ ట్రై. ఫుల్ తింటా అంటే ఓకే డన్. అప్పుడు ఏంటి, ఇప్పుడు మీరు ఇద్దరు కాకరకాయలు తింటే మీ ఇద్దరు సరే ఒక 500 ఇవ్వాలి అంతేనా? నాది నేను తీసుకోవాలా? అంతే మరి, ఎవరు 500 వాళ్ళ తీసుకోవాలి అంతే. నేను వినేందుకు నా 500, మీ ఇద్దరికి. ఇంకా తినలేమేమో అనిపిస్తుంది. బాగుందా, స్వీట్గా ఉందా? అంతలా తింటున్నారు దాన్ని. దావడలను మొత్తం ఇంకా పొద్దులే వామిటింగ్ చేసుకుంటారు ఇద్దరు. సరే కానీ ట్రై చేస్తారండి. వచ్చేసి మేమైతే ఇచ్చేస్తున్నాం మనీ మమ్మీకి. అమ్మా అయ్యా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. అప్పటికి నేను చూడండి 3 bites తిన్నాను కాకరకాయ ఫస్ట్ టైం. నాది పెద్దది, కొలికినట్టు సైడ్ మొత్తం కొరుకుతుంది. నాది పెద్దది. ఎట్లా సగం పడేసి అది చూడండి మొత్తం. నేనైతే ప్లేట్ లో అసలు ఏం వేస్ట్ చేయలేదు, మొత్తం తినేసాను. పుచ్చిపోయింది కదండి, పుచ్చిపోయింది కూడా తినాలా? పండిపోయింది లోపల, పండు కూడా తినాలా? ఆయన అంతే అంటారు లేక మరి ఇంకా తినకుంటే. సరే సరే ఓకే, గెలిచినందుకు ఇంకా ఓకే 500 చెప్పండి. 500 కంగ్రాచులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్. గెలిచినందుకు ఆ 500 మాకు తీసుకున్నందుకు నైట్ పార్టీ ఇవ్వు నువ్వు మళ్ళీ మా ఇద్దరికి. 500 ఇస్తాను పార్టీ. సో ఎస్ గ్యాస్ అయితే ఐస్ క్రీమ్ పార్టీ. ఓకే ఓకే, ఇప్పుడు చేదు తిన్నందుకు నైట్ స్వీట్ తినాలన్నమాట. సో పోనీ నేను ఎలా హెల్దీగా కొంచెం కాకరకాయ అయితే తిన్నాను ఈ రోజుకి. ఓకే సో చాలా బాగుందండి పోటీ అయితే. అన్హెల్దీకి హెల్దీ మ్యాచ్ అయిపోయింది. తినైతే అసలు చికెన్ పీస్ అవన్నీ అట్లాగే వదిలేసింది. నేనైతే తినలేకపోయాను. సుజాత అయితే కొంచెం అంతా కథం చేసిందిలే, కానీ అదే వాటర్ తాగడం వల్ల గ్యాప్ దొరికింది నాకు. అసలు ఆ గ్యాప్ లో నేను తినేసాను, నేను తాగలే వాటర్ అది. సో ఫస్ట్ మమ్మీ, సెకండ్ సుజాత ఆంటీ, థర్డ్ నేనైతే లూజర్. ఓకే ఇది అండి ఈరోజు వీడియో అయితే. ఛాలెంజ్ ఇలా అయిపోయింది. సో నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మేము మీ ముందుకు వస్తాం ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి. సో ప్లీజ్ డూ సపోర్ట్. మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Shruti Palli with Mom. Bye guys, meet you next video. Bye.